సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. వైద్య శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు మంత్రి సత్యకుమార్. ఓకే సార్. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది. ఆర్భాటం ఎక్కువ, ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తా ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చే నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన